హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ రఘునందన్ రావు. సూపర్ 6 పథకాలు అమలు చేయకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయిందన్నారు. కేసీఆర్ చేసిన 1,00,000 కోట్ల అవినీతిని కక్కిస్తానన్న రేవంత్ హామీ ఏమైందన్నారు. తెలంగాణ సమాజం గురించి టీచర్లు, మేధావులు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల బతుకు పేనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టయింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 1వ తారీఖు జీతాలు ఇచ్చుడే గొప్ప, ఆ జీతాలు ఇచ్చేందుకు నేను ప్రతి నెల 1వ తారీఖు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి షేపోయి కింద 4,000 కోట్లు తెచ్చుకుంటున్నా అని చెప్తున్నాడు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. మరి ఎన్నికల హామీల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 1,00,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారి కుటుంబం దగ్గరికి వెళ్ళి అక్కిస్తామని రేవంత్ రెడ్డి చెప్తే నమ్మలే ప్రజలు. రాహుల్ గాంధీ తోటి చెప్పించి తప్పుడు హామీలు ఇప్పించి 15 నెలల తర్వాత ఏమున్నదంటే ఏం లేదు, ఇక్కడ ఏం నేను చేయలేని పరిస్థితిలో ఉన్నా అని శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి చెప్తున్నాడంటే తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించి